హాయ్ ఫ్రెండ్స్, కమ్మకమ్మని గోంగూర బిర్యానీని ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా, 2 మీడియం సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 6 పచ్చిమిర్చీలు చీలికలుగా చేసి వేయాలి. గుప్పెడంత పుదీనా, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అన్నిటినీ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలపాలి. ఒక టమాటాని చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. అన్నింటినీ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా వేగాక కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను కుక్కర్లో వేసుకోవాలి. ఒక పెద్ద గోంగూర కట్ట 2 మెంబర్స్కి సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటినీ బాగా కలపాలి. గోంగూర ఉడికి దగ్గర రావడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. స్టవ్ని సిమ్లో ఉంచాలండి, లేకపోతే గోంగూర అడుగంటుతుంది. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి. ఈ అన్నీ 1 గంట ముందు 2 సార్లు బాగా కడిగి నానబెట్టాలి. నేను 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల వాటర్ తీసుకున్నాను. మనం తీసుకునే రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. గోంగూర బాగా దగ్గరికి వచ్చాక 1 గంట ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేయాలి. ముందు బియ్యాన్ని వేసి కలపడం వలన ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. బియ్యాన్ని 1 నిమిషం పాటు కలిపాక వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. మొత్తాన్ని గరిటెతో ఒకసారి తిప్పి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేయాలి. కమ్మకమ్మని గోంగూర బిర్యానీ తయారైపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. గోంగూర బిర్యానీ కాంబినేషన్ రైతా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.